రాజకీయ ఉత్కంఠతకు తెరపడింది. సీకే బాబు రాజకీయ ప్రయాణంపై సాగుతున్న చర్చకు నాడు తెరపడింది. మాస్ లీడర్ సీకే బాబు సైకిల్ పార్టీ వైపు మొగ్గు చూపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ అభ్యర్థికే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అభిమానుల సమక్షంలో ప్రకటించారు. అంతకుముందు ప్రజా నాయకులు సీకే బాబు ఆత్మీయులు కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాజకీయ ఉత్కంఠతకు తెరపడింది. సీకే బాబు రాజకీయ ప్రయాణంపై సాగుతున్న చర్చకు నేడు తెరపడింది. మాస్ లీడర్ సీకే బాబు సైకిల్ పార్టీ వైపు మొగ్గు చూపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ అభ్యర్థికే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అభిమానుల సమక్షంలో ప్రకటించారు. ప్రజా నాయకులు సీకే బాబు ఆత్మీయులు కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాస్ లీడర్ రాజకీయ ప్రయాణంపై కీలక ప్రకటన విడుదలైంది. నాడు ఆత్మీయులు కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశంలో సమాలోచన చేసిన చిత్తూరు పెద్దాయన సీకే బాబు తన రాజకీయ భవిష్యత్తుపై అభిమానుల నిర్ణయం మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అడుగులో అడుగు కలుపుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతును టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. టీడీపీ గెలుపుకు తనతో పాటు తన అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీకే బాబు చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల బరిలో 1989 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెరపైకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆపై 1994, 1999, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించి చిత్తూరు రాజకీయాలను ఆయన శాసించారు. 2014 ఎన్నికల ముందు జరిగిన రాష్ట్ర విభజన ఉద్యమంలో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సీకే బాబు చిత్తూరులో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున నిర్వహించి అందరి దృష్టి ఆకర్షించారు. రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం, కాంగ్రెస్ అధిష్టానం రోసయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలను ముఖ్యమంత్రులను చేసింది. అప్పటి ఎమ్మెల్యే సీకే బాబుకు అప్పుడు సీఎంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితంగా ఉండటం, రాష్ట్ర విభజన జరిగిపోవడంతో విభజిత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడంతో 5 ఏళ్ల పాటు స్తబ్దతలో ఉన్నారు. ఆపై 2019 ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీకి మద్దతుగా నిలిచారు. 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రచారం సైతం చేశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయానికి స్వల్ప విరామం ప్రకటించారు. 5 ఏళ్ల పాటు మౌనం పాటించిన ఆయన అభిమానుల కోరిక మేరకు ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు ఆత్మీయుల సమాలోచన అనంతరం టీడీపీతోనే జతకడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ విజయానికి కృషి చేయడంతో పాటు పార్టీని చిత్తూరులో బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని అన్నారు. అలాగే చిత్తూరు టీడీపీ జనసేన అభ్యర్థి గురజాల జగన్మోహన్ విజయానికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. తన అభిమానులు సైతం టీడీపీ గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా టీడీపీ జనసేనకు సీకే బాబు మద్దతు ప్రకటించడంతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు టీడీపీ శ్రేణులు సీకే బాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అధినేత అడుగుకు మడుగులొత్తుతామని ఉద్ఘాటించారు. ఈరోజు మీ అందరినీ కలుసుకొని మన సాధక బాధకాలు కానివ్వండి, రాబోయే ఎన్నికలను ఏ విధంగా చేయాలి అనే దానికి పైన కానివ్వండి ఆలోచించడానికి ఈ సదస్సు. ఈరోజు అనుకోకుండా మనం ఏ రాజకీయ పార్టీకి మనం సహాయం చేయాలని మన మనసులో ఉందో దానికి సంబంధించిన ఆయనకు ఇన్విటేషన్ లేకుండా కూడా ఆయన రావడం, ఆయన వచ్చి నేను అన్ని విధాలుగా నేను ముందుండి నేను చేస్తానని చెప్పి కూడా ఆయన మనకందరికీ కూడా వాగ్దానం చేయడమైంది. కాబట్టి దయచేసి మనం రాబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, రానోళ్ళు కూడా మన బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి అందరినీ ఏకీకృతంగా చేసి మన జగన్మోహన్ గారిని గెలిపించాల్సిన అవసరం, బాధ్యత ఇట్లా జగన్మోహన్ ఇచ్చినారని నేను చాలా సంతోషపడ్డా.
కాబట్టి ఆ సంతోషంలో మీరందరికీ కూడా పాలు పంచుకొని మీరందరూ కష్టపడి నా గౌరవాన్ని నిలుపుతారని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు అందరూ కలిసికట్టుగా మీరే కాదు మీ స్నేహితులు కానీ బంధువులు కానీ అందరినీ కూడా వాళ్ళకి చెప్పి ఇట్లా జగన్మోహన్ గారికి ఇట్లా టీడీపీకి పనిచేయాలని చెప్పి మీరందరూ ఒక నిర్ణయానికి వస్తే చాలా సంతోషం. మీ నిర్ణయానికి నా నిర్ణయం మంచి పని చేసే దానిలో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. తెలిసిన వెంటనే నేను వచ్చిన దానికి మా కార్యకర్తలను నువ్వు కలుసుకునే దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఏ మాట అయితే మనం 10 మందిలో మాట్లాడుకున్నామో ఏ మాట అయితే 10 మందికి ఇచ్చినామో దానికి కట్టుబడి మనం పనిచేయాల్సిన అవసరం బాధ్యత నీ జగన్మోహన్ గారికి ఉంది. కాబట్టి ఆయన ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టే ఈరోజు మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మనం జగన్మోహన్ గారికి సపోర్ట్ చేయాలా. మీ అందరికి అన్న సమక్షంలో అన్నగారు ఏం చెప్తే దాన్ని చేయడానికి ముందు వచ్చి ఫస్ట్గా పని చేస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా. భయపడాల్సిన అవసరం లేదు. రానున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బాబన్నను కూడా ఉన్నత స్థానంలో చూసుకునే ప్రయత్నం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయమన్నాడు ఇప్పుడే. సో పార్టీ అన్ని వేళలా మీ అందరికీ ఎవరైతే బాబన్న అనుచరులుగా ముద్ర వేసుకొని ఇన్నేళ్ళు 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇక్కడే కాదు, నేను బెంగళూరులో వ్యాపారపరంగా పోయి ఉంటే కూడా చిత్తూరులో ఒక టైగర్ ఉంది కదా, ఏమైంది వ్యక్తి కంటే చిత్తూరు కంటే కూడా ఒక వ్యక్తి వల్ల కూడా ఆ పేరు రావడం ఎంతో సంతోషకరం. అలాగే మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకా ఏ ఒక్క చిన్న కార్యకర్తకి ఏది జరిగినా మేమిద్దరం కలిసి వచ్చి కార్యకర్తల్ని